ఈయన ఐఏఎస్ గురించి మాట్లాడా ఒకటి. రెండో విషయం స్పష్టంగా క్లియర్ గా ఉందమ్మా. నిమ్మగడ్డ రమేష్ గారిని ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు ఏ విధంగా కక్షాదింపు చర్యలు చేశారమ్మా? దీన్ని కక్షాదింపు చర్యలు. ఏపీ వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ కూడా 5 ఏళ్ళు పాపం కోర్టు చుట్టూ తిప్పారే, చివరికి నాకు ఈ పోస్టింగ్ వద్దని వ్యవసాయం చేసుకొని పోయి మళ్ళీ వచ్చి కోర్టుకు వేసుకున్నాడే, దీన్ని కక్షాదింపు చర్యలు అంటారు. గతంలో సిన్సియర్ గా పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ పోస్టింగ్ లేకుండా బీఆర్ లో పెట్టారే, అదేదో మా కులానికి సంబంధించిన ఆఫీసర్లు అని చెప్పి, దీన్ని కక్షాదించారు అంటారు. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ బాబు గారి దగ్గరకు వచ్చి ఫలానా పని చేయకపోతే నేను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు, దీన్ని కక్షాదించారు. ఇది కాకుండా ఏది పడితే అది మాట్లాడతా ఐఏఎస్ కి ఐపీఎస్ కి అర్థాలు తెలియకుండా ఇండియన్ అర్బన్ సర్వీసు ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చేసిన వైఎస్ఆర్సీపీ రాజ్యాంగంలో అప్పుడు ఉన్నటువంటి పరిపాలనకు అనుకూలంగా మారి కొన్ని తప్పులకు పునాదులేసి ఈ రోజు రికార్డులు తగలేస్తున్నారే కలెక్టర్ ఆఫీసుల్లోను సెక్రటరియట్లోను తాలూకా మండలాల్లోను. అటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి ఈ పొత్తు దూరంపూడి తప్పించుకోవడానికి లీడ్లు ఇస్తున్నారు, వంశీ తప్పించుకోవడానికి లీడ్లు ఇస్తున్నారు, నాని తప్పించుకోవడానికి ఇస్తారు. ఇది పక్కా సెల్ ఫోన్ సమాచారం మెసేజ్తో వచ్చిన తర్వాతనే ఈ దుర్మార్గమైన అధికారులు గతంలో రాజ్యాంగం చదివి 3సారి ప్రమాణం చేసి పోస్టింగ్లు ఇస్తారా లేదంటే ఆ విధంగానే కాలయాపన చేస్తూ ఉంటారా? మీరు ఒక పాయింట్ అన్నారు, గతంలో ఈ విధంగా కక్ష సాధింపులు పాల్పడ్డారు, ఇవి కక్ష సాధింపులు అంటే అని. దానికి రివెంజ్ పాలిటిక్స్ ఇప్పుడు నడుస్తోంది, లేదంటే కనుక అక్షయ్ అక్కడికి వస్తుంది. ఇంత కఠోరమైన శిక్షలు చేసి ఐఏఎస్ ఆఫీసర్లు అయిన తర్వాత